గ్రామానికి చెందిన బోసర లక్ష్మణ్ అనే రైతు ఇద్దరు రైతులు 2 మేకలు తినేసిందండి. ఆ ఇద్దరు రైతులు కలిపి జాయింట్గా కాసుకున్న మేకల్లో 2 మేకలను తినేసింది. ఒక మేకని తను పట్టుకెళ్ళిపోయింది, ఒక మేక ఉండిపోయిందండి. ఆ విషయమే మాకు మళ్ళీ ఫోటోలు పెడితే దాన్ని మళ్ళీ మేము ఫారెస్ట్ వారికి ఫోటోలు పెట్టడం జరిగింది. మేకలను తిన్నది రేపొద్దున మళ్ళీ వచ్చి మనుషులను హాని చేస్తే పరిస్థితి ఏంటని డిపార్ట్మెంట్ వాళ్ళని గట్టిగా మేము చెప్పడం జరిగితే వాళ్ళు ఈవినింగ్ టైంలో వచ్చి మా ఊరు గ్రామ పెద్దని రెడ్డి రమణ గారితో అప్రోచ్ అయ్యి ఇక ఫారెస్ట్లో వస్తే ఈ అడుగుముద్దలు గట్ట పాదముద్దలు చూపించడం జరిగిందండి. మళ్ళీ ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పిన ఇంటిమేషన్ ఏంటంటే మళ్ళీ మేము గుబ్బలమడుగు ప్రాంతానికి వెళ్ళి ఎవరైతే చూసారో వాళ్ళ దగ్గర విచారించక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ దాని పాదముద్దలు కనిపించినాయి, ఇక్కడే తిరుగుతుంది కాబట్టి ఒక సింగిల్గా తిరగొద్దని చెప్పేసి అని ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మీడియా ముఖంగా మేము చెప్తున్నామండి. జనాలు ఇక్కడ తిరగడం అంటే భయపడుతున్నారు. ఈ రోడ్డు మార్గం ఒకటి లేదు దీనికి. ఒకవేళ సడన్గా వచ్చిందంటే బండి బ్రేక్ వేసినా పడిపోతారు. రోడ్డు అనేది తిరంగా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి గతంలో నుంచి. దీన్ని మహిళలు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దీని కూలీ గురించి మీరు పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాను.